హాయ్ స్టూడెంట్స్, ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి మనం ప్రీవియస్ క్లాస్లో ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రీఎంప్టివ్ అనేది మనం చూసాము. సో అందులో ప్రీఎంప్టివ్కి సంబంధించి సిపియు షెడ్యూలింగ్ అల్గారిథమ్స్లో మనకి 3 అల్గారిథమ్స్ చెప్పుకున్నాం. సో అందులో ఫస్ట్ అల్గారిథం రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం. సో ఈ అల్గారిథం అంటే ఎలా పెర్ఫామ్ చేస్తాము, సో ఈ అల్గారిథంలో మనం సిపియు యొక్క బర్స్ట్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మనం ప్రాసెస్కి టైం ఎలా అలాట్ చేస్తాము అనేది విత్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో కంప్లీట్గా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మనకి ఎగ్జాంపుల్ లాస్ట్ వరకు కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో రైజ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాము. సో ఇది మనకి టోటల్ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథమ్స్లోనే మనకి 2 కేటగిరీస్ ప్రీఎంప్టివ్ అండ్ నాన్ ప్రీఎంప్టివ్ అని చెప్పి. సో ప్రీఎంప్టివ్లో మనం 3 అల్గారిథమ్స్ తీసుకుంటాం అండ్ నాన్ ప్రీఎంప్టివ్లో 2 అల్గారిథమ్స్ తీసుకుంటాం. సో ఫస్ట్లో ప్రీఎంప్టివ్ అల్గారిథంకి వచ్చేసరికి మనకి రౌండ్ రాబిన్ అల్గారిథం ఇస్ ద ఫస్ట్ అల్గారిథం. ఇది ఎక్కువగా కూడా మనకి మల్టీ టాస్కింగ్ కాంబినేషన్స్తో తీసుకునే ప్రొసెసర్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్లేస్లో మనకి రౌండ్ రాబిన్ అల్గారిథం అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ద ఫస్ట్ పాయింట్, where a fixed time slot. సో ఒక్కొక్క అల్గారిథంకి ఒక్కొక్క మెథడాలజీ ఉంటుంది. మనం ఈ రౌండ్ రాబిన్ అల్గారిథంలో ఏం చేస్తాము అంటే ఒక ఫిక్స్డ్గా ఒక మిల్లీ సెకండ్స్ నెంబర్ అనేది పెట్టుకుంటాము. సో ఆ మిల్లీ సెకండ్స్ ఏదైతే మనం అనుకున్నామో అంతే సైక్లిక్ వేలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి బేస్డ్ ఆన్ అరైవల్ టైంని బేస్ చేసుకుని మనం అలాట్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ రౌండ్ రాబిన్ అల్గారిథం. అంటే మీరు ఏ ప్రాసెస్ తీసుకున్నా సరే ఆ ప్రాసెస్ కంటూ ఒక ఫిక్స్డ్ నెంబరే ఉంటుంది. అంటే ప్రయారిటీ అనేది మనం తీసుకోము. సో మనకి హై ప్రయారిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ, లో ప్రయారిటీకి నెక్స్ట్ లాస్ట్ ప్రయారిటీ ఇస్తూ మనం పెర్ఫామ్ చేసేదాన్ని ఒకటి అని మనం అనుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో ఒక టర్మినాలజీ స్టార్వేషన్. స్టార్వేషన్ అనే టర్మినాలజీ ఎక్కడొచ్చినా కూడా దట్ ఈస్ ద హై ప్రయారిటీ అండ్ లో ప్రయారిటీ ప్రిఫరెన్సెస్తో మనం ప్రాసెస్ని అలాట్ చేసే కాన్సెప్టే స్టార్వేషన్. సో ఇక్కడ రౌండ్ రాబిన్ అల్గోరిథంకి వచ్చేసరికి మనకి స్టార్వేషన్ అనేది ఉండదు. ఎందుకు అంటే మనకి హైయెస్ట్ లోయెస్ట్ అనే వేరియేషన్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి కూడా ఫిక్స్డ్గా మనం అలాట్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ ద సిపియు టైం అనేది అలాట్ చేసుకుంటూ వెళ్ళే ఈక్వల్ షేరింగ్. కాబట్టి మనకి ఇక్కడ రౌండ్ రాబిన్ అల్గోరిథంలో స్టార్వేషన్ అనే కాన్సెప్ట్కి ఇక్కడ ప్రయారిటీ లేదు. సో ద సెకండ్ పాయింట్, అసలు రౌండ్ రాబిన్ అనే నేమ్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి రౌండ్ రాబిన్ అని చెప్పి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ యొక్క కూడా ఏంటంటే మనకి ఈక్వల్గా అలాట్ చేసే వాల్యూస్ అనేది ఆ రూల్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అంటే రౌండ్ రాబిన్ ప్రిన్సిపల్ అనే రూల్ నుంచి తీసుకొచ్చాం. కాబట్టి దీనికి రౌండ్ రాబిన్ అల్గోరిథం అనే నేమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈచ్ పర్సన్ రౌండ్ రాబిన్ ప్రిన్సిపల్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఈచ్ పర్సన్ అనేది ఈక్వల్ షేర్ ఆఫ్ టర్న్స్ అనేవి తీసుకుంటూ మనం వెళ్తాం ముందుకి. కాబట్టి ఇక్కడ రౌండ్ రాబిన్ ప్రిన్సిపల్లో ఈక్వల్ షేర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అలాట్ అవుతుంది. కాబట్టి సేమ్ అదే కాన్సెప్ట్ని ఇక్కడ సిపియు షెడ్యూలింగ్లో మనం తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి ఈక్వల్ షేరింగ్ ఆఫ్ టైం అనేది మనం అలాట్ చేస్తాము. సో దట్ ఈస్ ద మెయిన్ మ్యాచింగ్ ఆఫ్ ది రౌండ్ రాబిన్ ప్రిన్సిపల్ అండ్ రౌండ్ రాబిన్ అల్గోరిథం. సో దిస్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ మల్టీ టాస్కింగ్. అలానే దిస్ ఈజ్ ఆల్సో స్టార్వేషన్ ఫ్రీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాసెస్. స్టార్వేషన్ ఫ్రీ మీన్స్ మనకి ఇక్కడే స్టార్వేషన్ అనే కాన్సెప్ట్ అనేది రాకుండా ఈ అల్గోరిథం మనం పెర్ఫామ్ చేస్తాం. కాబట్టి స్టార్వేషన్ ఫ్రీ అని చెప్పి మనం చెప్తున్నాము. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఆ ఎగ్జాంపుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా నేను ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఈచ్ అండ్
ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్‌కి మనం ఏదైతే ఒక ఫిక్స్డ్ టైమ్ ఇస్తున్నామో దానికి ఒక నేమ్ ఉంది. దట్ ఈస్ ద క్వాంటమ్. ఓకే. సో ఈచ్ ప్రాసెస్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్‌లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో సమ్ మెంబర్స్ గేట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వాటిలో కూడా ఇలాంటి కొన్ని అల్గోరిథమ్స్‌కి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటి మీద సొల్యూషన్స్ అడుగుతూ ఉంటారు. సో ఫిక్స్డ్ టైమ్ ఈస్ కాల్డ్ క్వాంటమ్. సో దిస్ ఇస్ ద డెఫినేషన్. క్వాంటమ్ అంటే మనం ఏదైతే టైమ్ స్లాట్ ఇస్తున్నామో ఫిక్స్డ్‌గా దాన్నే మనం క్వాంటమ్ అంటాము. అయితే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ దిస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనకి క్వెషన్‌లో ఇచ్చేవి ఏంటి అంటే, మీరు ఎగ్జామ్‌లో కానీ, లేదు నార్మల్ థియరీ ఎగ్జామ్స్‌లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కానీ మనకి ప్రాసెస్ ఇస్తారు. ఎన్ని ప్రాసెస్ తీసుకున్నామో ప్రాసెస్ ఇస్తారు. అండ్ దానికి సంబంధించిన అరైవల్ టైమ్ ఇస్తారు. అండ్ దానికి సంబంధించి సిపియు బర్స్ట్ టైమ్ ఇస్తారు. సో వీటిని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో బర్స్ట్ టైమ్, ఇక్కడ ఓన్లీ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ కాబట్టి సిపియు బర్స్ట్ టైమ్స్ అనమాట. సో మనం తీసుకున్న ప్రాసెసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకుంది P1, P2, P3 అండ్ P4. అంటే 4 ప్రాసెసెస్ అనేవి నేను తీసుకున్నాను. సమ్ టైమ్స్ P0, P1, P2, P3 అని తీసుకుంటారు. నేను ఇక్కడ P1, P2, P3, P4 అని చెప్పి తీసుకున్నాను. సో వీటికి రికార్డింగ్ అరైవ్ టైమ్స్ వచ్చేసరికి 0, 3, 1 అండ్ 2. అంటే వాటి యొక్క ప్రయారిటీస్‌ని నేను ఫస్ట్ P1 ప్రయారిటీ, నెక్స్ట్ P3 అండ్ నెక్స్ట్ P4 అండ్ నెక్స్ట్ P2. అంటే 0, 1, 2, 3 ఆ ప్రయారిటీస్‌తో నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి రిగార్డింగ్ మనకి ఒక్కొక్క ప్రాసెస్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అవ్వడానికి సిపియుకి మనం తీసుకోవాల్సిన బర్స్ట్ టైమ్ ఎంత, అంటే మనకి సిపియు అలాట్ చేయాల్సిన టైం ఎంత అనేది, P1కి ఎన్ని మిల్లీ సెకండ్స్ కావాలి అంటే 8 మిల్లీ సెకండ్స్ కావాలి. అంటే ఒక P1 అనే ప్రాసెస్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వడానికి 8 మిల్లీ సెకండ్స్ అనేది మనకి నీడ్ ఉంది. అలానే నెక్స్ట్ P2కి వచ్చేసరికి మనకి 3 అండ్ P3కి వచ్చేసరికి 6 అండ్ P4 వచ్చేసరికి 4. ఇది కూడా మనకి ఎగ్జాంపుల్‌లోనే వస్తుంది. సో నేను ఇక్కడ రఫ్‌గా ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్‌కి మనం తీసుకున్న ఫిక్స్డ్‌గా తీసుకున్న క్వాంటమ్ టైమ్. క్వాంటమ్ అంటే నేను చెప్పాను కదా! అది ఫిక్స్డ్ టైమ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్నే క్వాంటమ్ టైమ్ అంటాము. ఆ క్వాంటమ్ టైమ్ 2 మిల్లీ సెకండ్స్ తీసుకున్నాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఎట్ ఏ టైమ్ మనకి సిపియు బర్స్ట్ టైమ్ 2 మిల్లీ సెకండ్స్ మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉంది. బికాస్ రౌండ్ రాబిన్ అల్గారిథమ్ షేర్స్ ఈక్వల్ మిల్లీ సెకండ్స్, దట్ ఈస్ ఈక్వల్ బర్స్ట్ టైమ్ అనేది మనకి షేర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈక్వల్‌గా 2 మిల్లీ సెకండ్స్ మాత్రమే మనకి ఎట్ ఏ టైమ్ షేర్ అవుతుంది. సో ఇప్పుడు యాక్చువల్‌గా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది స్టార్ట్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథమ్‌లో మనం బేస్ చేసుకునే కాన్సెప్ట్ క్యూ కాన్సెప్ట్. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. వాట్ ఈస్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్? నేను ప్రీవియస్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటే మనకి ప్రాసెస్‌కి సంబంధించి ఆల్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసేదంతా కూడా ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. అండ్ ఇంకొక టాపిక్ కాంటాక్స్ట్ స్విచ్చింగ్. కాంటాక్స్ట్ స్విచ్చింగ్‌లో కూడా మనకి ప్రాసెస్ అనేది ఎప్పుడైతే వన్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్‌కి స్విచ్ అవుతుందో, ఆ స్విచ్ అయ్యే టైంలో దానికి రిగార్డింగ్ స్విచ్చింగ్ స్టేట్ ఏదైతే ఉందో అది మనం ప్రెజెంట్ దాన్ని స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ ద కాంటాక్స్ట్ స్విచ్చింగ్. సో అలా ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మనం ఎక్కడైతే కంప్లీట్ చేసుకోకుండా రన్నింగ్‌లోకి వెళ్ళకుండా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్‌కి ఒక క్యూ అనేది పెట్టుకొని ఆ క్యూలో మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ ప్రాసెసెస్ కూడా ఎప్పుడైతే వెయిటింగ్ పొజిషన్‌లో ఉంటాయో అప్పుడు మనం క్యూలో అనేది మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ మనం 2 థింగ్స్ ఏంటంటే రన్నింగ్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో అది ఒకటి రిప్రజెంట్ చేసుకుంటాము. అండ్ క్యూ థింగ్ అనేది ఒకటి రిప్రజెంట్ చేసుకుంటాం. సో హియర్ ప్రాసెసెస్ అనుకోండి. సో ఐ వాంట్ టు రిప్రజెంట్ హియర్ సమ్ ప్రాసెసెస్. నెక్స్ట్ హియర్ క్యూ. సో క్యూ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి నేను బోత్ సైడ్స్ అనేది లీవ్ చేసేసాను. సో ఫస్ట్ ఏదైతే ఇన్సర్ట్ అయిందో ఫస్ట్ అదే మనకి అవుట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఫస్ట్ ఏ ప్రాసెస్ మనకి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది అంటే అరైవల్ టైం ఫస్ట్ మనం ఏది తీసుకుంటున్నాము అంటే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి P1. అంటే మనకి
ఫస్ట్ ప్రాసెస్కి క్యూ నుంచి మనకి ప్రాసెస్కి వచ్చే ఫస్ట్ థింగ్ ఎవరు అంటే P1. హియర్ P1, దెన్ హియర్స్ కమ్ టు ప్రాసెస్ P1. అంటే ఫస్ట్ మనం క్యూ నుంచి ఎవరిని తీసుకొచ్చుకున్నాం, P1ని తీసుకొచ్చాం. ఎందుకు ఫస్ట్ P1 అంటే అరైవల్ టైం ఫస్ట్ 0 ఇచ్చింది P1కి కాబట్టి మనం P1 తీసుకున్నాం. సో ఇప్పుడు క్వాంటమ్ టైం వచ్చేసరికి మనకి ఎంత 2 మిల్లీ సెకండ్స్. అంటే P1కి 0 నుంచి మనకి ఎన్ని మిల్లీ సెకండ్స్ వరకు, ఓన్లీ 2 మిల్లీ సెకండ్స్ వరకు మాత్రమే మనం P1కి ఛాన్స్ ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ P1 క్యూలో మనకి కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. నెక్స్ట్ P1కి సంబంధించి బర్స్ట్ టైం ఎంత 8. 8లోంచి మనం 2 మిల్లీ సెకండ్స్ ఆల్రెడీ అలాట్ చేసేసాం. సో అంటే 2 మైనస్ చేస్తే మనకి ఇంకా ఎన్ని మిల్లీ సెకండ్స్ ఉన్నాయి, 6 మిల్లీ సెకండ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇంకా మనం P1కి ప్రాసెస్ టైం అనేది అలాట్ చేయాలి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి అది ఎక్కడ వెయిట్ చేయాలి, క్యూలో వెయిట్ చేయాలి. కానీ క్యూలోకి P1 వెళ్ళే ముందు అంటే ఇక్కడ 0 నుంచి 2 వరకు తీసుకున్నాం. అంటే 0 నుంచి 2 వరకు మనకి మధ్యలో ఎవరున్నారు, P3 ఉంది. అంటే P3 అనే ప్రాసెస్ 1 అనే, అంటే P1 ఇక్కడికి వచ్చి 2 మిల్లీ సెకండ్స్ వర్క్ చేసుకునే లోపు మనకి క్యూలోకి ఎవరు వచ్చేస్తారు, P3 అనే ప్రాసెస్ కూడా మనకి క్యూలోకి వచ్చేసింది. సో దెన్ ఆఫ్టర్ P3 వచ్చిన తర్వాత మనం P1 ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వినండి. P1 0 నుంచి 2 మిల్లీ సెకండ్స్ పెర్ఫామ్ చేసేసుకుని వెయిటింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. మనం వెయిటింగ్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు క్యూలో ఉంటాం. సో కాబట్టి P1 కూడా అగైన్ మళ్ళీ మనకి ఎక్కడికి వస్తుంది, క్యూలోకి వస్తుంది. సో దెన్ ఫస్ట్ P1 అనేది మనకి ప్రాసెస్కి వచ్చేసింది కాబట్టి దీన్ని నేను కట్ ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ P3, నెక్స్ట్ క్యూలో మనకి ఎవరున్నారు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో నెక్స్ట్ P3 కాబట్టి మనకి నెక్స్ట్ ప్రాసెస్లోకి ఎవరు వస్తారు అంటే P3. అగైన్ P3 కూడా మనం ఎన్ని మిల్లీ సెకండ్స్ అలాట్ చేస్తున్నాము అంటే ఓన్లీ 2 మిల్లీ సెకండ్స్. అంటే 2కి 2 యాడ్ చేస్తే 4. బట్ P3కి మనం టోటల్ కావాల్సిన బర్స్ట్ టైం ఎంత, 6. ఆల్రెడీ 2 మిల్లీ సెకండ్స్ మనం అలాట్ చేసేసాం కాబట్టి ఇంకా రిమైనింగ్ 4. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి P3 కంప్లీట్ అవ్వలేదు, ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఎన్ని మిల్లీ సెకండ్స్ పెండింగ్ ఉంది, 4 మిల్లీ సెకండ్స్ పెండింగ్ ఉంది. కాబట్టి అగైన్ P3ని కూడా మనం క్యూలోకి పంపించాలి. కానీ బిఫోర్ గోయింగ్ టు క్యూ P3 2 నుంచి 4 అంటే మధ్యలో మనకి ఎవరెవరు ఉన్నారో చూద్దాం. సో P4 వచ్చేసరికి సెకండ్ పొజిషన్, అంటే హియర్ ఫస్ట్ P4 వెళ్తుంది. నెక్స్ట్ అగైన్ P2 వచ్చేసరికి థర్డ్ పొజిషన్, అంటే P3 కూడా వెళ్తుంది. అంటే P2 అనేది కూడా వెళ్తుంది. అంటే P3 అనేది సెకండ్ టైం క్యూలోకి ఇన్సర్ట్ అయ్యే బిఫోర్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ అయ్యే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, P4 అండ్ P2. బికాస్ ఫస్ట్ P1 0 పొజిషన్ మనం స్టార్ట్ చేసేసాము. నెక్స్ట్ P3 1 పొజిషన్ కాబట్టి స్టార్ట్ చేసేసాం. సెకండ్ పొజిషన్లో మనకు ఉన్నది ఎవరు, P4 అండ్ నెక్స్ట్ పొజిషన్లో P2. సో ఎందుకు మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాము, P3 యాడ్ చేయొచ్చు కదా P1 యాడ్ చేసినట్టు. అంటే మనకి ఇక్కడ అరైవల్ టైం 0, 1, 2, 3 బట్ ఆల్రెడీ వీ క్రాస్డ్ 3 కాబట్టి P3 సెకండ్ టైం వచ్చే లోపే మనకి ఈ ప్రాసెస్ అన్ని కూడా యాడ్ అయిపోతాయి క్యూలో. P3 రావాలి అంటే అది 4 మిల్లీ సెకండ్స్ క్రాస్ అవ్వాలి. కానీ మనకి ఇక్కడ 4 లోపే ఆల్ ప్రాసెసెస్ అనేవి మనం క్యూలో యాడ్ అవ్వమని చెప్పి టైమింగ్ ఇచ్చాం. కాబట్టి సో P3 సెకండ్ టైం వచ్చే లోపు ఆల్ ప్రాసెసెస్ అనేవి మనం క్యూలో యాడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ అగైన్ ఇప్పుడు P3 వచ్చింది. సో ఆల్రెడీ ఇందాక P3 మనం బయటకు తీసుకొచ్చాం కదా, సో P3 కట్ ఆఫ్. నెక్స్ట్ P1 ఇప్పుడు నెక్స్ట్ క్యూలోకి మనం ప్రాసెస్ నుంచి క్యూ నుంచి ప్రాసెస్కి వచ్చేది ఎవరు, నెక్స్ట్ ఆర్డర్లో క్యూలో ఉంది P1. అగైన్ ఐఎమ్ గివింగ్ P1 స్లాట్. సో P1కి కూడా మనం ఎన్ని మిల్లీ సెకండ్స్ ఇస్తాము, 2 మిల్లీ సెకండ్స్. అంటే 4 + 2 6. ఇక్కడ P1కి మనకి ఆల్రెడీ 2 కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ 6లోంచి 2 కట్ ఆఫ్ చేస్తే 4. అంటే ఇంకా P1 ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఇంకా ఎన్ని మిల్లీ సెకండ్స్ కావాలి, 4 మిల్లీ సెకండ్స్ కావాలి. సో నెక్స్ట్ P1 కూడా మనం తీసుకొచ్చాము, ఆల్రెడీ అలాట్ చేసాం. బట్ ఇప్పుడు P1కి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే అగైన్ క్యూలోకి ఎవరు రావాలి, P1 రావాలి. సో అగైన్ P1 అప్ టు మనం క్యూలో ఎంత వరకు యాడ్ చేస్తూ ఉండాలి అంటే ప్రాసెస్ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు యాడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి చెప్తున్నాను, మనకి టోటల్గా ప్రాసెస్ స్టేట్స్లో న్యూ స్టేట్ ఉంది, రెడీ స్టేట్ ఉంది, రన్నింగ్ స్టేట్ ఉంది అండ్ వెయిటింగ్ స్టేట్, బ్లాక్డ్ స్టేట్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి అసలు CPU షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ అనేవి మనకి రన్నింగ్ స్టేట్లోకి వెళ్తూ మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం.
సో ఎప్పుడైతే మనకి ప్రాసెస్ టైం అనేది అలాట్ అవ్వలేదు, దెన్ వీఆర్ వెయిటింగ్ ఇన్ క్యూ. అగైన్ మనకి టైం స్లాట్ వచ్చినప్పుడు అగైన్ వీఆర్ ఇన్ రన్నింగ్ స్టేట్. సో దట్స్ వై మనకి ఇక్కడ ప్రాసెసెస్ అనేవి దాని యొక్క వర్క్ కంప్లీట్ చేసుకుంటూ, దాని టైం వచ్చినప్పుడు వర్క్ కంప్లీట్ చేసుకుంటూ రిమైనింగ్ టైం క్యూలో అనేది వెయిట్ చేస్తుంది. ఓకే, సో హియర్ ద కాన్సెప్ట్ ఈస్ వెయిటింగ్ ఇన్ క్యూ. నెక్స్ట్ ఇప్పుడు P1 వచ్చింది, P3 వచ్చింది, అగైన్ P1 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు పొజిషన్ P4. ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ అవుట్ ఎక్కడ చేసుకోవాలి అంటే క్యూ నుంచి తీసుకురాగానే ఇక్కడ కట్ ఆఫ్ చేసుకోవాలి. వీటి యొక్క ప్రాసెస్ టైం ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకున్నప్పుడు అగైన్ వీటిని క్యూలో యాడ్ చేయాలి. సో వీటి మధ్యలో P1 యాడ్ అయ్యే మధ్యలో మనకి ఇంకా ఏమన్నా ప్రాసెసెస్ ఈ టైంలో యాడ్ అయ్యి ఉన్నాయా అంటే లేవు. ఎందుకంటే ఆల్ P1, P2, P3, P4 ఇన్ క్యూ ప్రెసెంట్. కాబట్టి నో యాడింగ్ న్యూ ప్రాసెస్, ఓన్లీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ని మనం తిప్పుతున్నాం సెకండ్ టైం. ఓకే, నెక్స్ట్ హియర్ P4. సో P4కి 4 milliseconds. 4 milliseconds అంటే మనం ఎవ్రీ టైమ్ ఓన్లీ వీఆర్ అలైటింగ్ 2 milliseconds. సో 6 + 2 8. అంటే ఇందులో నుంచి 2 తీసేస్తే మనకి ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ వన్ P4 వచ్చేసింది. అగైన్ ఇంకా అవ్వలేదు కాబట్టి P1 తర్వాత మళ్ళీ మనం ఎవరిని యాడ్ చేసాం? P4ని యాడ్ చేసాం. నెక్స్ట్ P4 అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యూలో ఉన్నది ఎవరు? P2. సో P2 ఎంటర్ అయింది. P2కి 3 milliseconds కావాలి ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. కానీ మన దగ్గర ఓన్లీ 2 milliseconds మాత్రమే ఎట్ ఏ టైం అలాట్ చేస్తున్నాం. సో 2 మైనస్ చేస్తే 1. సో 10. అగైన్ P2 కూడా ఇంకా వెయిట్ చేస్తుంది 1 millisecond కోసం. కాబట్టి P4 తర్వాత మనం P2ని యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ P2 కూడా బయటకు వచ్చేసింది కదా. నెక్స్ట్ P3. P3కి టైం అలాట్ చేస్తే P3 ఆల్రెడీ 2 కంప్లీట్ చేసుకుంది, ఇంకా 4 ఉంది. అంటే 2 అలాట్ చేసాం, ఇప్పుడు 12. సో ఇంకా మనకి 2 కావాలి. ఓకే, నెక్స్ట్ P3 కూడా వచ్చేసింది. నెక్స్ట్ P1. P1 2. సో ఇంకా 2 అంటే 12 + 2 14. నెక్స్ట్ P1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి P3 P2 ఇంకా పెండింగ్ ఉంది, రాసాము. నెక్స్ట్ P3 ఇంకా పెండింగ్ ఉంది, మనం రాయడం మర్చిపోయాం. అండ్ నెక్స్ట్ P1 ఇంకా పెండింగ్ ఉంది, మనం రాయాలి. ఓకే, సో ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మనం మర్చిపోకుండా నోట్ చేసుకోవాలి లేదా కన్ఫ్యూజ్ అవుతాం. నెక్స్ట్ P1 అయిపోయింది కదా. P4. సో P4కి ఇంకా మనకి ఎంత పెండింగ్ ఉంది? 2. సో ఎనఫ్. P4 అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఇంక ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో P4 కంప్లీట్, ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఇంకా యాడ్ చేయట్లేదు. ఆఫ్టర్ దట్ P2. సో P2కి ఇంకా మనకి ఎంత? ఓన్లీ 1 milliseconds. మరి క్వాంటమ్ సైజ్ మనం క్వాంటమ్ టైం అనేది 2 milliseconds ఫిక్స్ చేసాం కదా. అంటే ఏం ప్రాబ్లం లేదు, మనం 2 కన్నా బిఫోర్ కాబట్టి ఇంకా లెస్ కాబట్టి మనం ఎంత టైం అనేది కావాలో అంత టైం మాత్రమే మనం అలాట్ చేస్తున్నాం. సో హియర్ ఐఎమ్ అలాటింగ్ ఓన్లీ 1 milliseconds టు కంప్లీట్ ద P2 ప్రాసెస్. సో P2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ P2 ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకా P2 యాడ్ చేయట్లేదు ఎందుకంటే కంప్లీట్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ క్యూలో ఏముంది? P3ని యాడ్ చేసిన తర్వాత P3కి మనకి ఇంకా ఎన్ని కావాలి? 2. సో కాబట్టి 7 + 2 19 ఇక్కడ మనం యాడ్ చేసాం. సో ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను P3ని యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ P1కి ఇంకా మనకి కావాల్సింది 2 milliseconds. సో హియర్ ఆల్సో కంప్లీట్. 19 + 2 21. టోటల్ మనకి ఆల్ ప్రాసెస్ అంతా కూడా 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వడానికి టోటల్గా మనకి ఇలా ప్రాసెస్ అనేవి అలాట్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ ద ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే మనకి అన్నిటికి ఈక్వల్ షేరింగ్ కాబట్టి మనం అలా వరుసగా అలాట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ ఎప్పుడైతే మనకి హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ప్రయారిటీస్ కమింగ్ సూన్ వస్తాయో అప్పుడు దాన్ని బట్టి మనం అలాట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఫార్ములాస్ చూపిస్తాను మీకు. మనకి ఇక్కడ టర్న్ అరౌండ్ టైం, దట్ ఈస్ TT. టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. మరి ఆల్రెడీ అరైవల్ టైం ఇచ్చారు మనకి క్వశ్చన్లో, బట్ కంప్లీషన్ టైం అనేది ఇవ్వలేదు. అంటే ఫస్ట్ కంప్లీషన్ టైం మనం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు వచ్చేది
turn around time, that is TT. Next formula, waiting time. Waiting time అంటే ఏంటంటే టర్న్ అరౌండ్ టైం, దట్ ఇస్ టీటీ మైనస్ బర్స్ట్ టైం. బర్స్ట్ టైం కూడా మనకి ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో, దట్ ఈస్ ద బర్స్ట్ టైం. నెక్స్ట్ ఆర్టీ, రివీల్ టైం గురించి మనం తీసుకోవాలి అంటే ఎఫ్టీ మైనస్ ఏటీ. ఓకే, సో ఫస్ట్ మనకి ఎక్కడైతే టైం స్లాట్ తీసుకున్నామో దట్ ఈస్ ద ఫస్ట్ టైం స్లాట్ మైనస్ అరైవల్ టైం. అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ప్రాసెసెస్, అరైవల్ టైం అండ్ బర్స్ట్ టైం సేమ్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇందాక ఏవైతే ఇచ్చారో ఫస్ట్ ఇచ్చినవి ఇక్కడ మనకి మైనస్ చేసినవి రాయకూడదు. 8364 ఫస్ట్ ఇచ్చినవి రాయాలి. నేను ఫస్ట్ అది మీకు ఇక్కడ నోట్ చేస్తున్నాను. P1, P2, P3 and P4. Arrival time 0, 3, 1, 2 and burst time 8, 3, 6, 4. ఇవి మనకి క్వశ్చన్లో ఇచ్చినవి. నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన నెక్స్ట్ వన్ ఏంటంటే కంప్లీషన్ టైం. సో ఫస్ట్ అరైవల్ టైం, టర్న్ అరౌండ్ టైం కావాలి అంటే మనం కంప్లీషన్ టైం తీసుకోవాలి. సో కంప్లీషన్ టైం ఈజ్ వెరీ సింపుల్. కంప్లీషన్ టైం అంటే ఏంటంటే మనకి ఇచ్చిన ఈ ప్రాసెస్ దాంట్లో ఏ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అంటే మనం లాస్ట్ నుంచి చూసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ప్రాసెస్ P1 లాస్ట్ వన్ 21 ఈజ్ ద కంప్లీషన్ టైం ఫర్ P1. సో హియర్ ఐఎమ్ నోటింగ్ 21. నెక్స్ట్ ప్రాసెస్ P2 ఇన్ ఎండింగ్ at పొజిషన్ 17 అంటే 17 మిల్లీ సెకండ్స్ దగ్గర P2 ఎండింగ్ అయింది. నెక్స్ట్ P3 ఎక్కడ ఎండింగ్ అయింది? 19 ఈజ్ ద కంప్లీషన్ టైమ్ ఆఫ్ P3. అండ్ నెక్స్ట్ వన్ P4 వచ్చేసరికి 16 మిల్లీ సెకండ్స్ దగ్గర P4. సో హియర్ మనం నోట్ చేసిన తర్వాత దిస్ ఈస్ ద కంప్లీషన్ టైం. సో వన్స్ కంప్లీషన్ టైం ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫార్ములా టర్న్ అరౌండ్ టైం. టర్న్ అరౌండ్ టైం ఫార్ములా ఏంటి? కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. వాట్ ఈస్ అరైవల్ టైం? 80. మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు. కంప్లీషన్ టైం మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాం. సో ఇప్పుడు టర్న్ అరౌండ్ టైం 21 మైనస్ 0 21, 17 మైనస్ 3 14, 19 మైనస్ 1 18, 16 మైనస్ 2 14. సో మనకి టర్న్ అరౌండ్ టైం వచ్చేసింది. వెరీ ఈజియెస్ట్ ఫార్ములాస్, మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వెయిటింగ్ టైంకి కావాల్సింది ఏంటి? టీటీ అంటే టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. ఆల్రెడీ బర్స్ట్ టైం మనకి క్వశ్చన్లో ఇచ్చారు, టీటీ మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ వెయిటింగ్ టైం వచ్చేసరికి టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం అంటే 21 మైనస్ 8 దట్ ఈస్ 13, 14 minus 3 that is 11, 18 minus 6 that is 12, 14 minus 4 that is 10. Okay, so this is waiting time. Next, relieving time, RT. RT means first మనకి టైం స్లాట్. ఫస్ట్ టైం స్లాట్ P1కి ఫస్ట్ టైం స్లాట్ ఎక్కడ? 0. నెక్స్ట్ P3కి టైం స్లాట్ స్టార్టింగ్ 2. P1కి ఆల్రెడీ మనం తీసుకున్నాం. P4కి స్టార్టింగ్ టైం స్లాట్ 6. P2కి స్టార్టింగ్ టైం స్లాట్ 8. సో దట్ ఈస్ ద ఫస్ట్ FT అంటే అది అనమాట. సో FT మైనస్ 80 అగైన్ అరైవల్ టైం నుంచి మనం తీసేస్తూ ఉంటాం. సో 0 మైనస్ 0. నెక్స్ట్ P2కి ఫస్ట్ అరైవల్ టైం 8 మైనస్ 3 5. నెక్స్ట్ P3కి ఫస్ట్ అరైవల్ టైం 2 మైనస్ 1 అండ్ P4కి ఫస్ట్ అరైవల్ టైం 6 మైనస్ 2 4. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే ఫార్ములాస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో హియర్ రౌండ్ రాబిన్ అల్గోరిథంకి వచ్చేసరికి దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. సో ఇలా ఏంటంటే ప్రాసెస్ నుంచి అరైవల్ టైం నుంచి బర్స్ట్ టైం నుంచి మనం ఈ క్యాలిక్యులేషన్ అంతా పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. సో దీనికి సంబంధించి లాస్ట్ కాన్సెప్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్వేషన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్వేషన్ అనేది మనం ఇందులో ఫేస్ చెయ్యం. సో దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ added to end of ready queue.
అండ్ అగైన్ ఈచ్ ప్రాసెస్ కూడా మనకి ఏం చేస్తూ ఉంటాము, షెడ్యూలింగ్ చేస్తూ ఉంటాం. రీషెడ్యూలింగ్ అంటే వన్స్ అయిపోయింది అవ్వకుండా ఆ మిల్లీ సెకండ్స్ ఏదైతే మనం అలాట్ చేస్తూ ఉన్నామో ఆ మిల్లీ సెకండ్స్ అగైన్ అయ్యేంత వరకు కూడా, కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం రీషెడ్యూల్ చేస్తూ ఉంటాం. సో అవన్నీ అడ్వాంటేజెస్ అయితే. డిసడ్వాంటేజెస్ ఏంటి, మనకి ఒక్క ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అలా ఈక్వల్ పార్టీషన్స్ చేసుకుంటూ, అది హైయెస్ట్ ప్రయారిటీ అవనివ్వండి, లోయెస్ట్ ప్రయారిటీ అవనివ్వండి, మనకి ఎక్కువ టైం అనేది కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ మిల్లీ సెకండ్స్ అనేది టైం తీసుకుంటాం. సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్, సో ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్లో నోట్ చేసుకోవడానికి అని చెప్పి నేను ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ కాంటాక్స్ట్ స్విచ్చింగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంది. సో దట్ ఈస్ ద వన్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మనకి టైం కన్స్యూమింగ్ షెడ్యూలింగ్ అనేది ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వాంటమ్కి కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇదంతా ప్రాసెస్ అనేది ఎక్కువగా తీసుకుంటాం. సో దట్ ఈస్ ద వన్ డిసడ్వాంటేజ్. సో టోటల్గా మనకి రౌండ్ రాబిన్ అల్గోరిథం వచ్చేసరికి మీరు టోటల్ ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుని ఎగ్జాంపుల్ మస్ట్ అండ్ షుడ్గా కాన్సన్ట్రేట్ చేయండి. ఎగ్జాంపుల్ అనేది మనకి గేట్ ఎగ్జామ్కి కానీ, ఇంకా మీరు కమింగ్ సూన్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా మనకి అవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో వాటి మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ వేరే అల్గోరిథంతో నెక్స్ట్ క్లాస్ చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే కనుక ఒకసారి కామెంట్ చేయండి.